బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 117. గోపికల విరహాలాపములు 118. వృషభాసురవధ 119. కంసునికి నారదుడు జెప్పుట 120. కంసుని మంత్రాలోచన 121. కంసు డక్రూరునితో మాట్లాడుట 122. కేసిని సంహారము 123. నారదుడు కృష్ణుని దర్శించుట 124. వ్యోమాసురుని సంహరించుట 125. అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట 126. అక్రూరుడు బృందావనంగనుట. భ్రూవిక్షేపముతోడ దాపలి భుజంబుం చెక్కుగీలించి కెమోవిన్ వేణువు గూర్చి సుస్వరముగా మ్రోయించుచున్నంగుళీ ప్రావీణ్యంబు విభుండు సూపగని సప్రాణేశలయ్యుండియున్ నీవీ బంధములూడ బొక్కుదురువో నింజిన్ నిలింపాంగనల్. దశమ స్కంధము పూర్వ గోపికల విరహాలాపములు. వేణుమాధవుడు ఎడమ భుజం మీద చెక్కిలి ఆనించి ఏదని పెదవిపై వేణువును ఉంచి కనుబొమ్మలు తిప్పుతూ వ్రేళ్లను పిల్లెనగ్రోవి రంధ్రాల మీద నేర్పుతో సారిస్తూ మధుర స్వరాలు ఒలికేలా గానం చేస్తుంటే భక్తలతో పాటు ఆకాశంలో విహరిస్తూ చూస్తున్న దేవతా స్త్రీలు చీరముడులు జారగా మదనవేదన పాలవుతూ ఉంటారే. నవమాధుర్యముగల్గు కృష్ణు మురళీనాదామృతస్యందముల్ శవులంజొచ్చి హృదంతరాళముల భాసిల్లన్ సంవత్సంబులై విదా మేపులకుందొరంగి మృగ గోయూధంబులుత్కంఠతో దివికిం కంఠములెత్తిలో వదలు బోధేంద్రియ వ్యాప్తులన్. ఓ నెలత నవనవీన మాధుర్యాలు పలికే మురారి మురళి నినాదమనే అమృతస్రావం వీణులలో జ్వరబడి హృదయంలోకి చేరగానే మేతలు మేయడం చాలించి లేగలతో పాటు ఆవులు, ఇతర మృగాలు అన్నీ పరవశ్యం చెందుతాయి. ఆకాశానికి మోరలెత్తుకుని దేహమునకు సంబంధించిన ఇంద్రియ వ్యాపారాలు సర్వం వదిలివేస్తాయి. ఓ కంజేక్షణ, ఓ కంజేక్షణ, కృష్ణుడుజ్వలిత హారోద్దాముడై, కృష్ణుడుజ్వలిత హారోద్దాముడై గాన విద్యా కౌతూహలితన్ మనోజ్ఞమురళీధ్వానంబు కావింపగా ఆకర్ణించి సశంసమై మొరయు నీలాభ్రంభుగా చూచుచున్ ఏకారావములిచ్చుచున్ మురియువో కేకీంద్ర సంఘాతముల్. కలువ కన్నుల సుందరి. తళతళలాడే ముత్యాల హారం ధరించిన శ్రీకృష్ణుడు గాంధర్వ విద్యపై ఆసక్తితో మనోహరమైన వేణుగానం చేస్తాడు.
ఆ గానం ఆలకించి అతడిని మెరుపుతో కూడిన నీలమేఘం అనుకుని కేకారావాలు చేస్తూ నెమళ్ళు అన్నీ మైమరచి నాట్యాలు ఆడతాయి. లలనా ఏటికి తెల్లవారే రవి ఎలా తోచే పూర్వాద్రిపై కలకాలంబు అహంబుగా కనిసిగా కల్పింపడా బ్రహ్మ వలరేడు కృపలేడు కీరములు దుర్వారంబులెట్లో కదే కలదే మాపటి వేళయుం కలుగునే కంజాక్షు సంభోగముల్. ఓ విలాసవతి, ఎందుకు తెలవారిందే? తూర్పుకొండ మీద భానుడు ఎందుకు ఉదయించాడే? ఉన్న పగళ్లన్నీ ఎప్పటికీ తెలవారని రాత్రిళ్లుగా బ్రహ్మదేవుడెందుకు చేయడే? మన్మథుడు కూడా మరీ కరుణమాలినవాడు అయిపోయాడు. చిలుకలను వారించేవారే లేరు. ఎలాగమ్మా ఈ పగలు వేగించడం? మళ్లీ రాత్రి అవుతుందా? పద్మాక్షుడితో ఆనందించే అదృష్టం లభిస్తుందా? కృష్ణవరహదుఖంతో ఓపికలు లేక ఇళ్లలో వేగిపోతూ ఉన్న గోపికలలో ఒకామె తన స్నేహితురాలి దగ్గర ఇలా విలపిస్తోంది. తెల్లవారటం అంటే బ్రహ్మానందం పొందే సమాధి స్థితికి విఘ్నం కలిగి మెళకువ అనుకుంటే ఇంద్రియాణం మనశ్చాస్మి అని గీత కనుక రవి అంటే మనస్సు అనుకుంటే పూర్వాద్రిలో పూర్వ అంటే సమాధి నిండుగా పూర్తికాక ముందే అని, అద్రి అంటే ఈ దేహం అనుకుంటే మనస్సు తోచటం అంటే తెల్లవారటం అనుకోవచ్చు. అహము అంటే సంసార సంపాదనకై సంచారం చేసే పగలు అనుకుంటే, నిసి అంటే నిర్వికల్ప స్థితిలో ఉండే సమయం రాత్రి అనుకుంటే పగళ్లు వద్దు రాత్రే కావాలి అనటం. బుద్ధేహ తాం మంథాతీతి మన్మథః అని వ్యుత్పత్తి. ఆ మన్మథుడు మనసుని బ్రహ్మజ్ఞానం తెలుసుకోమని మథించేస్తున్నాడుట. పోని సంసార లంపటంలో పడుతున్నాడు పడని అని జాలిపడకుండా. చిలకలు అంటే సమాధి కుదరకుండా చెదరగొట్టే బాహ్యాభ్యంతరంలో తీయగా అనిపించే శబ్ద ప్రపంచం అనుకుంటే దానిని ఆపే నాథుడు లేడని విసుగు కలుగుతోంది అనుకోవచ్చు. మాపటివేళ అంటే మళ్లీ బ్రహ్మజ్ఞానం స్ఫురించే సమాధిలో ఉండే సమయం. కంజాక్షుడు బ్రహ్మజ్ఞానమే చూపుగా కల ఆ పరబ్రహ్మతో కూడుట ఎప్పటికీ లభిస్తుంది అని ఆతృతగా ఉంది అనుకోవచ్చు. అందుకని తనను లాలించే తన స్నేహితురాలు అయిన తల్లి అయిన గురువుకి చెప్పుకుంటోంది. ఎప్పుడు ప్రొద్దుగ్రుంకు ఎప్పుడు ప్రొద్దుగ్రుంకు హరి ఎప్పుడు గోవుల మేపివచ్చు నాకెప్పుడు తన్ముఖాంబుజ సమీక్షణమబ్బు అతండు వచ్చి నన్నెప్పుడు గారవించు తుది ఎప్పుడు మద్విరాగ్నిరాశికి చెప్పగదమ్మ బోటి మరుచేతలనుల్లము తలడిల్లెడు. ఎప్పుడు ప్రొద్దు గ్రుంకుతుందే? గోవులను మేపి గోపాలుడెప్పుడు వ్రేపల్లెకు వస్తాడు? ఎప్పుడు నాకు నాథుడి ముఖపద్మం దర్శనము అవుతుంది? చెంతకు చేరి అతడు నన్నెప్పుడు ఆదరిస్తాడు? నా విరహాగ్ని ఎప్పుడు చల్లారుతుందే? చెప్పవే. మదనుడు వాడి శరాలు గుప్పించడం వల్ల నా ఉల్లం తల్లడిల్లిపోతోంది. చెలియా కృష్ణుడు నన్ను వాసి వనంజేరంగ అయ్యా క్షణంబులు నాకన్నీయు ఉండనుండగ తగన్ పూర్ణంబులై సాగి
లోపల దోచున్ లోపల తోచున్ ప్రహరంబులై దినములై పక్షస్వరూపంబులై నెలలై అబ్దములై మహాయుగములై నిండారు కల్పంబులై. శ్రీకృష్ణుడు నన్ను వదలి అడవికి వెళ్ళినప్పుడు క్షణాలు అన్నీ అంతకంతకు దీర్ఘములేపోయి సాగి సాగి జాములుగా, దినాలుగా, పక్షాలుగా, మాసాలుగా, సంవత్సరాలుగా, కల్పాలుగా గోచరిస్తున్నాయే అని మరియు కృష్ణ విరహ దుఃఖంబున బహువిధంబుల పశ్చాత్తాపంబు నొందుచూ గోపికలు లేక ఎటకేలకు దినంబు గడపి దివాంత సమయమునందు. ఆ విధంగా శ్రీకృష్ణ వియోగ విషాదంతో రకరకాలుగా తప్పించిపోతూ మదనవేదన భరించలేక గోపికలు చివరికి ఎలాగో పగళ్లు వెళ్లబుచ్చి సాయంకాలం అయ్యేసరికి అదే భానుండపరాద్రిజేరే అదే భానుండు అపరాద్రిజేరే ఇదే సాయంకాల మేతెంచే అల్లదే గోపాద పరాగమొప్పెసగే బృందారణ్య మార్గమునం ఇదే వీతెంచె నృగే వృషేంద్ర ఘోషము ఇదే వీతెంచె వృషేంద్ర ఘోషము ప్రియుండే తెంచెరండంచు తామెదురే తెంతురు మాపు కృష్ణునికి అయ్యుంతుల్ పరిభ్రాంతలై. సాయంకాలం కాగానే అదిగో సూర్యుడు పడమటి కొండకు చేరుతున్నాడు. సాయంకాలమైంది. అదిగో గోధూళి రేగింది. బృందావన వీధుల నుండి ఎద్దుల రంకెలు వినిపిస్తున్నాయి. వల్లభుడు వచ్చేస్తున్నాడు, రండమ్మ రండి అంటూ గోపకాంతలు సంభ్రమంతో సంతోషంతో కృష్ణుడికి ఎదురెగుతారు. ఇట్లు తనకెదురు వచ్చిన మచ్చిక చెలువల అచ్యుతుండి చానువర్తనం బులగారవించే అంతనొక్కనాడు. అలా తనకు ఎదురువచ్చిన గోపికలను వారికి నచ్చే రీతిలో మచ్చికతో మాధవుడు కృష్ణుడు ఆదరిస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు యవ్వని మూపురమీక్షించి మేఘంబుల ద్రిశృంగంబని ఆశ్రయించు యవ్వని రంకె కర్ణేంద్రియంబులు సోక గర్భపాతం బగు గర్భిణులకు యవ్వని పదహది ఎగయు పరాగంబులంధకారాతి ఆవరించు యవ్వని పదహది నెగయు పరాగంబులంధకారాతి ఆవరించు యవ్వడు కొమ్ములనెదిరించి చిమ్మిన పృథ్వీధరంబులు పెల్లగిల్లు అట్టి వృషభాసురేంద్రుడహంకరించి వాలలత ఎత్తి పెనురంకెవైచి నేలగాలు ద్రవ్వుచు నిశిత శృంగములు సాచి మందబెగడంగ గవిసే అమందగతిని. దశమ స్కంధము పూర్వ వృషభాసుర వధ.
వృషభాసురుడి మూపురం చూసి మేఘాలు పర్వత శిఖరం అని భ్రమించి పైన వాలుతాయి. వాడి రంకి చెవిన పడిదంటే చాలు గర్భవతులకు గర్భస్రావాలు అవుతాయి. వాడి కాలి త్రొక్కిడికి ఎగిరే దుమ్ము సూర్యుణ్ణి క్రమ్మేస్తుంది. వాడు కొమ్ములొడ్డి ఎగజిమ్మి కొండలను పెళ్లగించేస్తాడు. అటువంటి వృషభాసురుడు సుదీర్ఘమైన తన తోక పైకెత్తి అహంకారంతో రంకెలు వేస్తూ నేలను కాలితో త్రవ్వుతూ కొమ్ములు సాచి మంద గడగడలాడేలా మహావేగంతో వచ్చి మీద పడ్డాడు. అట్లు వృషభాకారమున వరిష్ఠుడు హరికి అరిష్టంబు సేయందలంచి పైకురికిన. అలా వృషభాసుర రూపం ధరించిన అరిష్టుడు అనే ఆ రాక్షసుడు కృష్ణుడికి కీడు చేయ తలచి వచ్చి తమ మీదకి దూకడంతో క్రేపులు వారె గోవులకు క్రేపులు గోవులు గోవృషంబులం భయపడే వత్సధేను వృషభంబులు గోపకులందుజొచ్చే. ఆ గోపకుల వృషేంద్రములు గోవులు లేగలు విచిపారగా గోపజము విముండుగనే గోవృషదైత్యుడు వెంటనంటగన్. ఎద్దు రూపం ధరించిన ఆ ధనుజుడు వెంటపడగా దూడలు ఆవుల దగ్గరకు పరిగెత్తిపోయాయి. ఆవులు దూడలు కలిసి ఎద్దుల వద్దకు వెళ్లాయి. ఎద్దులు ఆవులు దూడలు ఏకమై గోపకుల దాపునకు చేరాయి. గొల్లలు ఎద్దులు ఆవులు దూడలు బెదిరి చెల్లాచెదురు కాసాగాయి. అదంతా గోపనాయకు డైన గోవిందుడు కనుగొన్నాడు. ఇట్లు భయభ్రాంతులై కాంతలుందారును కృష్ణ కృష్ణ రక్షింపు రక్షింపుమనియడు గోపకులకు అడ్డంబు వచ్చి దీనజన రక్షకుండైన పుండరీకాక్షుండు ఇట్లనియే. ఈ విధంగా భయంతో బెదిరిపోతున్న గోపాలకులు తమ కాంతలతో కలిసి కృష్ణ కృష్ణ కాపాడు అంటూ కృష్ణుడి శరణుజొచ్చారు. దీనులను రక్షించువాడు తెల్లతామరల వంటి కన్నులు కలవాడు అయిన కృష్ణుడు వారికి అడ్డం వెళ్లి దైత్యుడితో ఇలా అన్నాడు. బాలురనింతులంబసుల బారగదోలుట బంటు పంతమే చాలు. వృషాసురేంద్ర బల సంపద చూపగ నెలబోటి గోపాలురమందగాదు. చను పైబడితేని ప్రచండ కృష్ణ శార్దూలమునేడు నీగళము ద్రుంపక చంపక పోవనిచునే. ఓరి వృషభాసురా, పిల్లలను ఆడవాళ్లను పశువులను బెదరగొట్టడం పరాక్రమం కాదు. నీ ప్రతాపాలు ఇక చాలించు. నీ బలం చూపించి గోపగోపిజనాన్ని భయపెట్టడం పౌరుషం అనిపించుకోదు. వెళ్ళిపో, లేదా చేతనైతే నా పైకి రా. వచ్చావా ఈ కృష్ణుడనే భయంకరమైన బెబ్బులి నీ కంఠం ఖండించకుండా నిన్ను చంపకుండా విడిచిపెట్టదు సుమా. అనుచుధిక్కరించి హస్తతలంబుల జపుడించి నగుచూ జలము మీర పనగేంద్ర భయద బాహుదండము సాచి దండి మెరసి ధనుజు దండ నిలిచే. ఇలా ఆ రాక్షసుడిని ధిక్కరించి అసురవైరి కృష్ణుడు అరచెత్తో భుజము అప్పళించి నవ్వుతూ నాగరాజులా భీతిగొలిపే తన హస్తాన్ని తన చెలికాని మీద చాచి ఉంచి శౌర్యం దీపించేలా ఆ దానవుడి సమీపంలో నిలబడ్డాడు. అప్పుడు కురముల నేల ద్రవ్ముజున కుంఠితనాల సమీరణంబునన్ కురముల నేల ద్రవ్వుచు కుంఠితనాల సమీరణంబులన్ విరవిరబోయి మేఘములు నివ్వ విషాణములుడి కొంచు దుస్తరధరమూర్తి అయి వృషభదైత్యుడు కన్నుల నిపులల్కగా దురదుర వచ్చి తాకే రిపు దుర్మదమోచను పద్మలోచను. ఆ
వృషభాసురుడు గిట్టలతో నేల త్రవ్వుతూ గిరగిర త్రిప్పుతున్న తన వాలం గాలికి మబ్బులు విరవిర విచ్చిపోగా కొమ్ములొడ్డుతూ నిరోధింపరాని స్వరూపంతో కండ్ల నుంచి గుప్పుగుప్పున నిప్పులు రాలుతుండగా శత్రువుల గర్వం అణిచేవాడు తామర రేకుల వంటి కన్నులు కలవాడు అయిన కృష్ణుణ్ణి రివ్వురివ్వున వచ్చి ఎదుర్కొన్నాడు. యాదవ కుంజరుండు వృషభాసురు కొమ్ములు రెండు బట్టి అష్టాదశ పాదమాత్రము గజంబును ద్రొపు కైవడిన్ భేదిల ద్రొబ్బ అయ్యసుర బిమ్మిటి వంది చెమర్చి మ్రొగ్గి దుర్మాదము తోడీ కొనే ప్రమత్త విమర్దనూరా జనార్దను. యాదవులలో గొప్పవాడు అయిన కృష్ణుడు వృషభాసురుడి రెండు కొమ్ములు పట్టుకుని ఏనుగు మరొక ఏనుగును పడద్రోసినట్లు వాణ్ణి 18 అడుగుల దూరం పడేలా త్రోసేశాడు. అప్పుడు రాక్షసుడు సొమ్మసిల్లి దేహాన చెమటలు క్రమ్మగా నేలవాలి తెప్పరిల్లి మళ్లీ ధనుజమర్దనుడైన జనార్దనుడిని దుర్మదంతో ఢీకొన్నాడు. అంత గోపసింహుడసుర కొమ్ములు వట్టి ధరణి ద్రొబ్బి త్రొక్కి దైత్యభటుల కొమ్మువీగ సురల కొమ్ము వర్ధిలవాని కొమ్ము వెరిగి మొత్తి కూల్చెనధిప. విను, అంతట యదుసింహుడైన కృష్ణుడు ఆ దానవుడి కొమ్ములు పట్టి నేలపై పడదోసి కాలితో తొక్కిపట్టాడు. రాక్షసవీరుల ఉత్సాహం అణగారిపోయేలా దేవతల ఉల్లాసం ఒరకలు వేసేలా వాడి కొమ్ములు పెరికి వాటితోనే వాణ్ణి చావబాదాడు. ఉక్కుసెడి రోజునెతురు ముక్కున వాతను శ్రమింప మూత్రశకృత్తుల్ మిక్కిలి విడుచుచు బసరపు రక్కసుడని సమసే ప్రజకురాగంబమరన్. అలా కృష్ణుడు చావబాదగా బలముడిగి రొప్పుతూ రోజుతూ ముక్కుతూ ముక్కమ్మట నోటమ్మట నెత్తురు క్రక్కుతూ మలమూత్రాలు వదులుతూ అసురుడు ప్రాణాలు వదిలాడు. ప్రజలకు ప్రమోదం కలిగింది. ఇట్లు వృషభాసురున్ చంపిన నిలింపులు గుంపులు కొని విరులు వర్షింప గోపకులు హర్షింప గోపసతులుత్కర్షింప బలభద్రుండును తానును గోవిందుండు పరమానందమున మందకుంజనియే అంత. ఈ విధంగా వృషభాసురుడిని సంహరించగానే దేవతలు గుంపులు కట్టి గోపాలునిపై పూలు వర్షించారు. గోపకులు హర్షించారు. గోపాంగనలు ఉప్పొంగిపోయారు. గోవిందుడు బలరాముడితో కూడి మిక్కిలి ఆనందిస్తూ మందకు మరలి వెళ్లిపోయాడు. ఘనుడొకనాడు నారదుడు కంసునితోడ యశోదకూతుదాగనుడయు చక్రి దేవకి గర్భజుడౌటయు మున్ను రోహిణీ తనయుడు రాముడౌటయును తద్విభులిద్దరు మందనున్నవారని ఎరుగంగ చెప్పిన మహాద్భుతమంచు జరించి కిన్కతో. దశమ స్కంధము పూర్వ కంసునికి నారదుడు చెప్పుట. తరువాత ఒకరోజు మహానుభావుడైన నారదుడు కంసుని దగ్గరకు వచ్చి ఆ బాలిక యశోద కన్న కన్నే శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సంభూతుడు బలరాముడు రోహిణి కొడుకు ఆ రామకృష్ణులు ఇద్దరు నందుని మందలో ఉన్నారు అని తెలియచెప్పాడు. ఆయన మాటలు విని ఆశ్చర్యపోయి ఆగ్రహావేశాలతో కంసుడు కంపించిపోయాడు. కొడుకుల మందలోననిడి గొంటుతనంబున మోసపుచ్చే నీ బొడుగును బట్టి చంపుడిది భవ్యమటంచు కృపాణపాణి అయి వడి వసుదేవునిందునుమ వచ్చిన కంసుని చూచి నారదుండుడుగుము చంపబోలడని ఓడక మానిచిపోయే మింటికిన్.
ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నందవ్రజంలో భద్రంగా దాచిపెట్టి మంచి మాటలతో నన్ను వంచించాడు. ఈ దిక్కుమాలిన వాణ్ణి, ఈ మోసగాణ్ణి పట్టి పరిమార్చడం సరైన పని అంటూ ఖడ్గం చేపట్టి వెంటనే వసుదేవుణ్ణి చంపడానికి కంసుడు ఉద్యుక్తుడయ్యాడు. అతన్ని చూసి నారద మహర్షి, వసుదేవుడిని చంపవద్దు, ఇది నీవంటి వాడికి తగదు అని వాడిని వారించి దేవలోకానికి తరలిపోయాడు. మరియు అలుకదీరక కంసుండు దేవకీ వసుదేవుల లోహపాజబద్ధులంజేసి కేశియను వానిం పిలిచి రామకేశవులం చంపుమని పంపి మంత్రి భడగజారోహక చాణూర ముష్టిక సాల్వ కోసల ప్రముఖుల రావించి ఇట్లనియే. దశమ స్కంధము పూర్వ కంసుని మంత్రాలోచన. అంతటితో కంసుడికి అలక తీరలేదు. అతడు దేవకీ వసుదేవులను ఇనప సంకెళ్లతో బంధించాడు. కేసి అనేవాణ్ణి పిలిచి గోకులానికి వెళ్లి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. తరువాత మంత్రులను, భటులను, మావటివాళ్లను, చాణూరుడు ముష్టికుడు అనే జట్టీలను, సాల్వుడు కోసలుడు మొదలైన ముఖ్యులను పిలిపించి వారితో ఇలా అన్నాడు. ఎందున్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులు చాలరి బృందారణ్యము మందనిప్పుడు మదాభీరార్భకుల్ రామగోవిందుల్ వర్ధిలుచున్నవారట రణోర్విం కంసునిం ద్రుంతుమంచుం దర్పౌబులు పల్కుచుందురట ఈ చోద్యంబులన్ వింటిరే. ఎక్కడైనా ఇంద్రాదులకు సైతం నన్ను ఎదిరించి పోరాడాలంటే శక్తి చాలదు. అలాంటిది బలరామకృష్ణులు అనే మదించిన గొల్ల పిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారుట. కదన భూమిలో కంసుణ్ణి చంపుతా మంటూ బీరాలు పలుకుతున్నారుట. మీరు ఈ వింత మాటలు విన్నారా? పట్టణ జనములు సూతురు దటంబుగ మల్ల రంగదల పార్శ్వములం బెట్టింపుడు తమకంబులు పుట్టింపుడు వీటమల్లు పోరను మాటన్. మల్లజెట్టి పోటీ ఏర్పాటు చేయండి. మల్ల రంగానికి ముందువైపులా మంచెలు అమర్చండి. పుర ప్రజలు చూస్తారు. నగరం నలుములల చాటింపు వేయించండి. వినాణంబుల ఓరనేర్తురు మహావీర్య ప్రతాపాది సంపన్నుల్ మీరలు మేటిమల్లుగములం ప్రఖ్యాతులై పెంపుతోనున్నారా బలకృష్ణులం వెనకునన్ మర్దించి మత్ప్రీతిగా సన్నుల్గండు పురీజనుల్ ఒకడనో చాణూర ఓ ముష్టికా. ఓ చాణూర ముష్టికులారా, మీరు మిక్కిలి నేర్పుగా మల్ల యుద్ధం సలుపగలదిట్టలు. గొప్ప శౌర్య ప్రతాపాలు కలవారు జట్టీలలో జగజట్టీలుగా పేరు పొందినవారు. పట్టణ ప్రజలు ప్రశంసించేలా మల్ల యుద్ధంలో ఆ రామకృష్ణులను మట్టుపెట్టి నాకు ప్రీతిపాత్రులు కండు. రారా హస్తిపకేంద్ర గంధమదధారా గంధలోభంద గంభీరాళివ్రజమైన మత్కువలయాపీడ ద్విపేంద్రంబు మద్వారోదంచిత దేహళీ పరిసర స్తంభంబుడాయంగ ఆభీరుల్ రానదలించిడి కొలుపు నీ బీరంబు తోరంబుగన్. ఓరి మావటి, ఇటు రమ్ము. ఆ గోపాలకులు మన భవన ద్వార సమీపంలో ఉన్న స్తంభం వద్దకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించుము. చెక్కిళ్ల మీది మదజల ధారల సౌరభాల చేత గండు తుమ్మెదలకు ఆశగొలిపి ఆకర్షించే కువలయపిడము అనే మన గజరాజాన్ని అదలించి వారి మీదకు ఢీకొలుపుము. పశు విశసనములు సేయుడు పశుపతికిం ప్రియముగాగ భావించి చతుర్దశి నాడు ధనుర్యాగము
విశదంబుగా చేయవలయు విజయము కొరకు. చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చెయ్యాలి. రుద్రుడికి ప్రీతిగా జంతుబలులు ఇవ్వండి అని తన వారినందరన ఏ పనులకు నియమించి యదుశ్రేష్ఠుండగు నక్రూరిం పిలిపించి చట్టపట్టికొని ఇట్లనియే. దశమ స్కంధము పూర్వ కంసుడక్రూరునితో మాట్లాడుట. ఆ విధంగా కంసుడు తన వాళ్ళందరికీ ఆయా పనులు అప్పజెప్పి యాదవోత్తముడైన అక్రూరుణ్ణి పిలిపించాడు. అతడి చెయ్యి తన చేతితో పట్టుకుని ఇలా అన్నాడు: అక్రూరత్వము తోడ నీవు మనగా అక్రూరనామంబు నిర్వక్రత్వంబున జల్లే మైత్రి సలుపన్వచ్చున్నినుంజేరి నీవక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరులస్మద్వినాశ క్రీడారతులై చరింతురట యోజందెచ్చి ఒప్పింపవే. క్రూరకృత్యాలకు దిగకుండా బతుకు సాగించడం వలన నీకు అక్రూరుడనే పేరు సార్థకనామం అయింది. నీతో కలసి మెలసి స్నేహం చేయవచ్చు. నీవు కోపంలేని వాడివి. నందవ్రజంలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో సిద్ధపడుతున్నారుట. ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు. నాకు వెరచి సురలు నారాయణుని వేడికొనిన అతడు వచ్చి గోపకులమునందు కృష్ణమూర్తి ఆనక దుందుభి కుదిదుడయ్యననగ ఒకటి వింటి. దేవతలు నాకు భయపడి వేడుకోవడంతో విష్ణువు యదువంశంలో వసుదేవుడికి కృష్ణుడుగా పుట్టాడని ఒక మాట విన్నాను. కావున నీవు గోపకుల చేత నరులుగొని ధనుర్యాగంబు చూడరండని వారలంతోడ్కొని రమ్ము వచ్చిన. కాబట్టి నువ్వు నందాదులైన యాదవులకు చెప్పి ఒప్పించి కప్పం గైకొని ధనుర్యాగం చూడడానికి రండని వారిని పిలుచుకుని రావాలి. నువ్వు అలా తీసుకువస్తే చాణూరుండును ముష్టిగుండును సభా సంఖ్యాతమల్లుల్ జగత్ప్రాణున్మెచ్చరు సత్వసంపదల బాహాబాహి సంగ్రామ పారీణుల్ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైనింతురే క్షీణప్రాణుల చేసి చంపుదురు సిద్ధంబు యుద్ధంపునన్. చాణూరుడు ముష్టికుడు మల్లుర సమూహంలో గణింపదగిన యోధులు. కుస్తీ పట్టుటలో వారు వాయుదేవుడిని సైతం లక్ష్యపెట్టరు. శక్తి సామర్థ్యాలతో మల్లయుద్ధం చేయడంలో మిక్కిలి నేర్పరులు. వారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని ఏమాత్రం సహించరు. పోరాటంలో వారి ప్రాణాలు తోడి తెగటారుస్తారు. ఇది ముమ్మాటికి నిజం. చాణూరుండును ముష్టిగుండును సభా సంఖ్యాతమల్లుల్ జగత్ప్రాణున్మెచ్చరు సత్వసంపదల బాహాబాహి సంగ్రామ పారీణుల్ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైనింతురే క్షీణప్రాణుల చేసి చంపుదురు సిద్ధంబు యుద్ధంపునన్. చాణూరుడు ముష్టికుడు మల్లుర సమూహంలో గణింపదగిన యోధులు. కుస్తీ పట్టుటలో వారు వాయుదేవుడిని సైతం లక్ష్యపెట్టరు. శక్తి సామర్థ్యాలతో మల్లయుద్ధం చేయడంలో మిక్కిలి నేర్పరులు.
వారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని ఏమాత్రం సహించరు. పోరాటంలో వారి ప్రాణాలు తోడి తెగటారుస్తారు. ఇది ముమ్మాటికి నిజం. ఆరామకేశవులంతరించిన వసుదేవ ముఖ్యుల జంపి తెగువ మెరసి వృష్ణి భోజ దశార్హ వీరుల దెగటార్చి ముదుకడు రాజ్యకాముకుడు ఖలుడు అగునుగ్రసేను మాయగీటడగించి పిన తండ్రి దేవగు విలుకుమార్చి మరియు వైరుల నెల్లమర్దించి నే జరాసంధన రకబాణ శంబరాది సకులతోడ భూమి చక్రమేలెద పొమ్ము తెమ్ము వేగమ వసుదేవసుతుల మఖము పేరు చెప్పి మంత్రభేదము చేయవలయు బెంపజనదు వైరిజనుల. బలరాముడు కృష్ణుడు ఇద్దరు నెలకొలిన వెంటనే వసుదేవుడు మున్నగు ప్రముఖులను సంహరిస్తాను. సాహసంతో వృష్ణి భోజ దశార్హ వంశజులైన వీరులను హతమారుస్తాను. రాజ్యాభిలాష గలవాడు ముసలివాడు దుర్మార్గుడు అయిన మా తండ్రి ఉగ్రసేనుని నిర్మూలిస్తాను. మా పెనతండ్రి అయిన దేవకుణ్ణి చంపేస్తాను. ఇంకా మిగిలిన శత్రువుల ప్రాణాలు తీస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాండ్రతో గూడి ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను. ధనుర్యాగమనే మిషతో నీవు వెళ్లి వసుదేవుడి కొడుకులను శీఘ్రంగా ఇక్కడికి తీసుకుని రా. పగవారి గుట్టు భేదించాలి. విరోధులను వృద్ధి కానీయరాదు అనిన అక్రూరుడిట్లని. కంసుడి మాటలు వినిన అక్రూరుడు ఇలా అన్నాడు. పంపిన బోనివాడనే నృపాలక మానవులెన్నదమ్మును హింపరు దైవయోగముల నించుకగానరు తోచినట్లు నిష్కంపగతింజరింతురది కాదనవచ్చునే ఈశ్వరేచ్ఛ తప్పింపగరాదు నీ పగతు బిడ్డల తెచ్చెదా పోయి వచ్చేదన్. ఓ రాజా, నీవు ఆజ్ఞాపిస్తే వెళ్లకుండా ఉంటానా? నిజానికి నరులు తమ శక్తి ఎలాంటిదో, దైవశక్తి ఎలాంటిదో కొంచెము కూడా గ్రహించలేరు. వారికి తోచినట్లు పట్టుదలతో ప్రవర్తిస్తుంటారు. దానిని కాదనలేం కదా. విధి నిర్ణయం తప్పించడం ఎవరి తరము కాదు. నేను వెళ్లి నీ విరోధపుత్రులను ఇక్కడికి తీసుకువస్తాను అని పలికి రథం బెక్కి అక్రూరుండుదనిన సకల జనుల వీడు కొలిపి కంసుండంతిపురంబునంజనియే అంత కంస ప్రేరితుండై. ఇలా చెప్పి అక్రూరుడు రథం మీద వ్రేపల్లెకని బయలుదేరాడు. కంసుడు తక్కిన వారందరినీ పంపించి అంతఃపురంలోకి వెళ్లాడు. అంతా కంసుడు పంపిన కురపుటాహతి దూలి కుంభినీ చక్రంబు ఫణిరాజ ఫణులకు బరువుసేయ భీషణ హేషా విభీషుతులై మింటనమృతాంధులొండరు నండగొనగా షటుల చంచల సటాఛటల గాట్పుల మేఘములు విమానములపై ముసుగువడగా వివృతాస్య గహ్వర విపుల దంతంబులు ప్రళయాగ్నికీలల పగిది మెరయ కాలపాశలీలగా వాలమేపార వాహమగుజు గంధవాహగతుల విజిత శక్రపాసి వీర్యపయోరాసి కేసి వచ్చే మంద క్లేశమంద.
దశమ స్కంధము పూర్వ కేసిని సంహారము. కేసి అనే రాక్షసుడు ఇంద్రుడిని, వరుణుడిని మించినవాడు, శౌర్యానికి సముద్రం లాంటివాడు. వాడు కంసుని ప్రోత్సాహంతో గుగము రూపు ధరించి వాయువేగంతో నందుని మందలో ప్రవేశించి సంకటం కలిగించాడు. అతని అశ్వగతి వేగంతో కూడిన దిట్టమైన గిట్టల తాకిడికి చలించిన భూమండలం మోస్తున్న ఆదిశేషుని పడగలకు భారమైంది. అతని భీతిగొలిపే సకిలింతలకు మిక్కిలి భయపడిపోయి ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. అతను జూలు ఊపిన విసురుకి జనించిన గాలి వలన మేఘాలు చెల్లాచెదురు అయిపోయి విమానాలను క్రమ్ముకున్నాయి. తెరిచిన అతని నోటి గుహలోని పెద్ద పండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల మాదిరి మెరిశాయి. అతని తోక యమపాసం లాగా ప్రకాశించింది. అంతేకాదు, భీషణ ఘోటక దానమహేషా నిర్ఘోష భిన్న హృదయ నిఖిల గోయోషా పురుషార్భగమై ఘోషము హరిసూడ దైన్య ఘోషం బయన్. దారుణమైన అశ్వాకారంలో ఉన్న ఆ రాక్షసుడి సకిలింత వినబడేసరికి అక్కడున్న ఆవులు, దూడలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరి హృదయాలు దద్దరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే ఆ గొల్లపల్లె అంతా దీనంగా ఘోషించసాగింది. అలా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఆ సమయంలో కేసి ఇలా అనసాగాడు. పేదల ఘోషగోపకుల బిట్టదలించుట వీరధర్మమా కాదు. వ్రజంబులో ధనుజఘస్మరుడేడని తన్నురోయు క్రవ్యాదుని చూచి గోపకుల గడ్డము వచ్చి నిశాట ఇంక పోరాదని శౌరి చీరె మృగరాజు క్రియన్నెదిరించే దైత్యుడు. బలహీనులైన మందలోని గొల్లలను భయపెట్టడం, తరిమి కొట్టడం నా వంటి వీరుడికి ధర్మం కాదు. ఈ గొల్లపల్లెలో దానవహంత కృష్ణుడు ఏడి, ఎక్కడ అంటూ తనను తిడుతున్న ఆ అసురుణ్ణి కృష్ణుడు చూశాడు. గోపాలురుకు అడ్డంగా వచ్చి సూరుని మనుమడైన కృష్ణుడు, ఓరి నిశాచరా, ఇంక నువ్వు ఎక్కడికి పోలేవు అంటూ సింహంలాగా గర్జించి వాడిని పోరుకి పిలిచాడు. ఆ రక్కసుడు వాసుదేవుని ఎదిరించాడు. నిష్ఠురోగ్రసింహ నినదంబుతో నింగి మృంగు భంగి నోరు మిగుల జరచి కరవరాగన తడుకాడు దప్పించిన తన్నెనగసి తురగ దానవుండు. ఆ స్వరూప రాక్షసుడు కర్కశంగా గట్టిగా సకిలిస్తూ ఆకాశాన్ని మింగబోతున్నట్లు నోరు పెద్దగా తెరచి కరవడానికి వచ్చాడు. కృష్ణుడు ఆ పోటు తప్పించుకున్నాడు. వాడు ఎగిరి తన్నాడు. తన్నిన తన్ను నంబడక దానవహంత సమీకరంతయై కన్నుల గెంపు పెంపెనయ క్రక్కున ఘోట నిశాటు పాదముల్ వన్నెసెడంగబట్టి వడివైజ ధనుశ్చత మాత్ర దూరము పన్నగడింభమున్ విసరి పారగవైచు ఖగేంద్రు కైవడిన్. గుబ్బిమరక్కసుడు తన్నిన తన్ను తప్పించుకుని కృష్ణుడు రాక్షసాంతకుడు రణోత్సాహం వహించాడు. కోపంతో గోపాలకృష్ణుడి కళ్ళు జేవురించాయి. వెంటనే తురగాసురుడి పొంగు అణిగేలా చటుక్కున వాడి కాళ్లు పట్టుకుని గరుత్మంతుడు పాముపిల్లను విసిరేయనట్లు వాడిని 400 మూరల దూరం పారేశాడు. వైచిన మ్రొగ్గి లేచి వెసవాజి నిశాటుడు హుంకరించి సంకోచము లేక పైబడిన గోపకులేంద్రుడు దిగ్గజేంద్ర శుండాచటుల ప్రభాబల విడంబకమైన భుజార్గళంబు దోషాచరు నోటిలో నిడియే చండఫడిన్ గుహనుంచు కైవడిన్.
అలా విసిరిపరేయడంతో నిశాచరుడు నేలమీద పడి వేగంగా పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ జంకుగొంకు లేకుండా కృష్ణుడి మీదికి లంఘించాడు. అప్పుడా యదుకుంజరుడు భయంకర సర్పాన్ని పర్వత గుహలోకి చొప్పించినట్లు దిగ్గజతొండమువలే బహుబలిష్టమైన తన బాహుదండమును వాడి నోటిలోనికి దూర్చాడు. దంభోళి ప్రతిమాన కర్కచ మహోద్యద్వామ దోస్తంభమున్ శుంభల్లీలనఘారివానిరతముల్ చూర్ణంబురైరాలగా గంభీరంబుగ కుక్షిలో జొనిపి వీకన్ వృద్ధి పొందింపుచున్ కుంభించంపవనంబు పిక్కటిల తత్కుక్షిన్ నరేంద్రోత్తమ. అఘాసురుడిని హరించిన హరి వజ్రాయుధం వలె కఠినమైనది, స్తంభం వలె ఉన్నది అయిన తన ఎడమ చేతిని ఆ తురగ దైత్యుడి దంతాలు పొడి పొడి అయి రాలిపోయేలాగా అవలీలగా వాడి కడుపులోనికి జొప్పించాడు. వాడి కడుపు ఉబ్బిపోయేలాగా తన చేతిని అంతకంతకు పెంచుతూ వాడి ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నిరోధించాడు. వాయు వెడలక నిలిచిన కాయంబు సమర్ప కన్నుగవ వెలికురుగన్ మాయ చెడి తన్నుకొనుచును ఊయుచుని అశ్వాసురుండు కూలెన్ నేలన్. ఆ కేసి దానవుడికి ఒంట్లోని గాలి బయటకి పోకపోవడంతో ఒళ్లంతా చెమట పట్టింది. కనుగుడ్లు వెలికి వచ్చాయి. తన మాయలు పనిచేయకపోవడంతో వాడు విలవిలా తన్నుకుంటూ పెడబొబ్బలు పెడుతూ నేల మీదకి కూలిపోయాడు. ఘోటగా సురేంద్రు కుక్షిలో కృష్ణుని బాహువధికమైన బట్టలేమి పగిలి దోస పండు పగిది తద్దేహంబు వసుమదీశ రెండు వ్రయలయే. ఓ దేశాధీశ పరీక్షిత్తు, తురగాసురుడి పొట్టలో కృష్ణుడి చెయ్యి బాగా ఎక్కువగా పెరిగిపోవడంతో పట్టుటకు చోటులేక వాడి దేహం దోసపండులా రెండు ముక్కలు అయిపోయింది. నలినాక్షుడు లీలాగతి విలయము పొందించెనిట్లు వీరావేశిన్ బలలాసిన్ జగదభినవ బలరాసిన్ విజిత చక్రపాసిన్ కేశిన్. వీరావేశం కలవాడు, మాంసాహారుడు, లోకంలో నవనవీన శక్తియుక్తుడు, ఇంద్రవరుణులను జయించినవాడు అయిన కేసిని, దానవుడిని తామరరెకుల వంటి కన్నుల కల కృష్ణుడు అలవోకగా అంతమొందించాడు. ఆ సమయంబునం పుష్పవర్షంబులు గురించి సురలు వినుతించిరి. అంత హరిభక్తి విశారదుండైన నారదుండు వచ్చి గోవిందుని సందర్శించి రహస్యంబున ఇట్లనియే. దశమ స్కంధము పూర్వ నారదుడు కృష్ణుని దర్శించుట. ఆ సంతోష సమయంలో దేవతలు పూలవానలు కురిపించారు, స్తోత్రాలు చేశారు. అంతలో విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి గోపాలకృష్ణుడిని దర్శించి ఏకాంతంగా ఇలా అన్నాడు. జగదీశ యోగీశ సర్వభూతాధార సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మా కాష్ఠగత జ్యోతి కైవడి నిఖిల భూతములందునొకడవై తనరుదీవు సద్గూఢుడవు గుహాశయుడవు సాక్షివి నియంతవాడవై నీవు మాయగూడి కల్పింతువు గుణముల వానిచే పుట్టించి రక్షించి పొలియజేయు ఈ ప్రపంచమెల్ల నిటినీ విప్పుడు రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు రక్షింప అవతరించినాడవయ్య కృష్ణ. కృష్ణ
కృష్ణ జగదీశ్వర యోగీశ్వర సకల ప్రాణులకు ఆధారమైనవాడా నిఖిలమునందు నిండి ఉండువాడా ఓ మహానుభావ కట్టెలలో అగ్నిలా సమస్త ప్రాణులలోనూ ఏకరూపుడవై విలసిల్లుతూ ఉంటావు. హృదయ కుహరమందు గూఢంగా ఉంటావు. జీవులు ఆచరించే సకల క్రియాకలాపములకు కేవలం సాక్షిభూతుడవై ఉంటావు. సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమై ఉండే మాయాశక్తిచే సత్వరజస్తమో గుణాలను కల్పిస్తుంటావు. ఈ త్రిగుణాల చేత జగత్తును సృష్టి స్థితి లయాలు చేస్తుంటావు. రాజుల రూపాలలో ఉన్న రాక్షసులను నిర్మూలించి భూమండలాన్ని కాపాడటం కోసం నీవు అవతరించావు స్వామి. దేవా నీచేతనింక చాణూర ముష్టిక గజ కంస శంఖ యవన ముర నరక పౌండ్రక శిశుపాల దంతవక్త్ర సాల్వ ప్రముఖులు మడిసెదరు. పారిజాతంబపహృతంబయ్యడిని నృగుండు శాప విముక్తుండగు శమంతకమణి సంగ్రహంబగు మృత బ్రాహ్మణ పుత్ర ప్రధానంబు సిద్ధించు అర్జున సారథివై అనేకాక్షౌహిణీ బలంబుల వధించదవు. మరియును ఓ ప్రభు, ఇంక ముందు చాణూరుడు, ముష్టికుడు, గజుడు, శంఖుడు, కంసుడు, కాలేవనుడు, మురుడు, నరకుడు, పౌండ్రకుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైనవారు నీ చేతిలో మరణిస్తారు. దేవలోకం నుంచి పారిజాత వృక్షం సంగ్రహించబడుతుంది. నుగునకు శాప విముక్తి కలుగుతుంది. సమంతకమణి లభిస్తుంది. మృతులైన బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అర్జునుడికి సారథివిగా ఉండి అనేక అక్షోహిణుల సేనలు సంహరిస్తావు. అంతేకాకుండా కృష్ణ కృష్ణ నీవొనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండే వర్ధిష్ణుండైన విధాత మూడు గుణముల్ దీపించు లోపించు రోజిష్ణుత్వంబున నుండు నీవలన నిస్సీమంబు నీరూపు నిన్ విష్ణున్ జిష్ణు సహిష్ణు నీసు నమితున్ విశ్వేశ్వరున్ మృక్యదన్. ఓ కృష్ణ, సృష్టిని సమృద్ధిగా చేసే బ్రహ్మదేవుడు కూడా నీవు చేసే పనులను లెక్కించడానికి సమర్థుడు కాడు. నీ వలననే సత్వరజస్తమోగుణములు జనించి వృద్ధి పొంది అణగిపోతాయి. నీ రూపమునకు మేరలేదు. నీవు సర్వవ్యాపివి, జయశీలుడవు, సహనశీలివి, పరమేశ్వరుడవు, ప్రమాణరహితుడవు, ప్రపంచ నియామకుడవు. అటువంటి నీకు నమస్కరిస్తాను అని వినుతించి వీడుకొని నారదుండడిగే. అంత ఒక్కనాడు కృష్ణ సహితులై గోపకుమారులు అడవికింజని పశుల మేపుచూనొక్క కొండదండ నిలాయన క్రీడ చేసిరి. అందు దశమ స్కంధము పూర్వ వ్యోమాసురుని సంహరించుట. అలా గోవిందుడిని స్తుతించి సెలవు తీసుకుని నారద మహర్షి వెళ్లిపోయాడు. అటు పిమ్మట ఒకరోజు గోపబాలురు కృష్ణుడితో కలిసి అడవికి వెళ్లారు. అక్కడ పశులను మేపుతూ ఒక పర్వతం దగ్గర దాగుడుముతలు ఆడటం ప్రారంభించారు. కొందరు గొరియల మంచును, కొందరు బాలకుల మంచు కుటిలత్వమునం, కొందరు దొంగల మనుచును జంది కుమారకులు క్రీడసేసిరి తమలోన్. ఆ దాగుడు ముతలాటలో కొందరు గొలిలుగా, కొందరు కాపరులుగా, కొందరు దొంగలుగా ఏర్పడి గోపబాలురు తమలో తాము ఆడుకోసాగారు. ఆలో దొంగలలో మయాసురసుతుండాద్యుండు వ్యోముండు గోపాలుండైచని మేషకల్పనలతో భాసిల్లి క్రీడించు. తద్బాల వ్రాతమునెల్ల మెల్లన చతుఃపంచావశిష్టంబుగా శైలాంతర్గుహలోని గింగొనిచనం
చౌర్యంబవార్యంబుగన్. అంతలో మైడనే రాక్షసుడి పెద్ద కొడుకు వ్యోమాసురుడు గొల్లపిల్లాడి రూపం ధరించి దొంగగా ఏర్పడిన వారిలో చేరాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొడ్డెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో 4-5 తప్పించి మిగిలిన వారిని అందరినీ మెల్లగా ఒక పర్వత గుహలోకి తీసుకుపోయాడు. ఇట్లు కొండ గుహలోన క్రమక్రమమున గోపకుమారుల నిడి ఒక్క పెనురాధత ద్వారంబు గప్పి ఎప్పటి ఎట్ల వచ్చిన. వాడు క్రమక్రమంగా గోపబాలురను ఆ కొండ గుహలో చేర్చి పెద్ద బండరాయితో దారి మూసేసి మునుపటిలాగే అక్కడి ఆటలోకి వచ్చి చేరాడు. వీరుడు మాధవుండఖిలవేది నిశాచరభేది నవ్వుతో ఔర నిశాట దొంగతనమచ్చుపడెన్ నెర దొంగవౌదు. ఆ భీరుల నెల్ల శైల గుహ పెట్టితి చిక్కిన వారి వెట్టరారాటంచు పట్టె మృగరాజు మృగాఖ్యము బట్టు కైవడిన్. సర్వజ్ఞుడు గర్వాంధులైన దానవులను రూపుమాపేవాడు మహావీరుడు అయిన కృష్ణ మాధవుడు నవ్వుతూ ఓరోరి రాక్షస, నీ గుట్టు బట్టబయలైంది. నీవు గడిదేరిన గజదొంగవి. గొల్లపిల్లలను అందరినీ కొండగుహలో దాచిపెట్టావు. మిగతా వాళ్లని కూడా దాచేద్దువుగాని రారా అంటూ సింహము తోడేలును పట్టుకున్నట్లు వాడిని ఒడిసి పట్టుకున్నాడు. పంకజలోచనుండొడిసి పట్టిన శైల నిభాసురాకృతిన్ బింకము తోడబొంగి విడిపించుకొనంగ బలంబులేమి లో శంకిలి బిట్టు తన్నుకొన దక్కన యారణ భీము వ్యోముని గొంకక కూల్చనం విభుడు గోయని మింట సుపర్వులార్వగన్. పద్మాల వంటి కన్నులు కల కృష్ణుడు గట్టిగా పట్టుకోగానే వాడు గొల్ల రూపం వదిలిపెట్టేశాడు. కొండంత రాక్షసాకారంతో ఉప్పొంగాడు. కాని విడిపించుకునే శక్తి లేకపోవడంతో లోలోపల సందేహిస్తూనే గిజ గిజ గించుకున్నాడు. అప్పుడు గోవిందుడు గొప్ప యుద్ధవీరుడు అయిన ఆ వ్యోముడిని జంకుగొంకు లేకుండా నేలకూల్చాడు. అప్పుడు ఆకాశం నుండి దేవతలు ఓహో అని హర్షధ్వానాలు చేశారు. ఘోరదనుజు నేలగూల్చి పర్వత గుహ వాదనున్నరాయి వ్రయదన్ని గుహచరించుచున్న గోపాలకుల గొంచు బల్లిదుండు గొల్లపల్లె కరిగే. బలవంతుడైన కృష్ణుడు భయంకరుడైన దైత్యుడిని నేలగూల్చి పర్వత గుహ ద్వారమును మూసి ఉంచిన రాతిని బద్దలుగొట్టాడు. గుహలో తిరుగాడుతున్న ఆ గొల్లపిల్లలను వెంట పెట్టుకుని గొల్లపల్లెకు వెళ్లిపోయాడు. అంతనారాత్రి మధురానగరమున అక్రూరుండు వసించి నియతుండై మరునాడు రేపకడ లేచి నిత్యకృత్యంబులాచరించి రథం బెక్కి కదలి నందగోకులంబునకం పోవుచు చెరువున తెరువున తనలో ఇట్లని. దశమ స్కంధము పూర్వ అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట. అక్కడ ఆక్రూరుడు ఆవేళ రాత్రికి మథురలో ఉండి మరునాటి తెల్లవారకట్ల లేచి నిత్యకర్మానుష్ఠానములు తీర్చుకుని రథమెక్కి నందుడి గోకులానికి పయనమై వెళ్ళుతూ దారిలో ఇలా అనుకున్నాడు. ఎట్టి తపంబుసేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులర్హులకు నీబడెనో తొలివామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులంబటగలేని ఈశ్వరుని బ్రహ్మమయూ హరిజుడగల్గడిన్. పూర్వజన్మలలో నేను ఎంతటి తపస్సు చేశానో, ఏమి గొప్ప పనులు చేశానో,
ఎంత గొప్ప దానములు అర్హమైన వారికి చేశానో, ఆర్యులైన పరమయోగుల యోగ దృష్టికి కూడా అందని భగవంతుడు బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుడిని చూడబోతున్నాను. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖ ప్రభావళింజేరి భవాంధకారముల చిక్కగదాటుదురట్టి దేవుని వైరముతోడనైన గెలువన్ నను పంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమనిదే కంసుని ఓలు సకుండు కల్గునే. పరమ విద్యులు అయిన వారు ముందు ఏ దేవదేవుడి కాలిగోళ్ల కాంతి పుంజాలను ఆశ్రయించి జనన మరణాలనే చీకట్లలో చిక్కుకొనక తరిస్తారో, అటువంటి భగవంతుడైన కృష్ణుడిని వైరబుద్ధితో జయించడం కోసం అయినా పిలుచుకు రమ్మని నిష్కారణ ప్రేమతో నన్ను పంపి కంసుడు నాకెంతో మేలు చేశాడు. అతని వంటి చెలికాడు మరొకడు ఎక్కడా దొరకడు కదా. ఇతడా కంసుని చేత పంపుబడినన్ హింసింపనే తెంచి నాడతి దుష్టుండని చూచునో, సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటందల పోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతి గావించునో, ఏ క్రియం పలుకునో, నా భాగ్యమెట్టున్నదో. ఈ అక్రూరుడు ఆ కంసుడు పంపితే నన్ను హింసించడానికి వచ్చిన పరమ దుర్మార్గు ఇడని శ్రీకృష్ణుడు నన్ను అనుమానిస్తాడో. నిఖిల ప్రాణుల లోపల వెలుపల రెండూ కానిది అందు మిక్కిలి వ్యాపించి ఉండేవాడు కనుక ఆలోచించి అభిమానిస్తాడో. నన్ను ఎలా గౌరవిస్తాడో, నాతో ఏ విధంగా మాట్లాడుతాడో, ఇంతకీ నా అదృష్టం ఎలా ఉందో ఏమిటో అని మరియును ఈ విధంగా తలపోస్తూ ఇంకా ఇలా అనుకోసాగాడు. అలకభ్రాజితమై సుధాంశునిభమై హాసప్రభోద్దామమై జలజాక్షంబై కన్నకుండల విరాజద్గండమయ్యున్న జలజాతాక్షుముఖంబు చూడగలుగన్ సత్యంబువో నాకు ఆవల దిక్కేగుచునున్న నీవనముగ వ్రాతంబులి త్రోవలన్. పద్మాక్షుడైన శ్రీకృష్ణుడి ముఖము ముగ్గురులతో ముచ్చటగా ప్రకాశిస్తుంటుంది, చంద్రుడితో సరిపోలుతూ ఉంటుంది, నవ్వుల నిగ్గులతో నివ్వటిల్లుతూ ఉంటుంది. కమలదళాల వంటి కన్నులు, చెవుల కమ్మల కాంతులతో అందగించే చెక్కిళ్లు కలిగి ఉంటుంది. అటువంటి మోము దర్శించబోతున్నా. ఇది తథ్యం. ఇదిగో ఈ దారులమ్మట నేను ప్రయాణిస్తుంటే అడవిముగాలు నాకు కుడిపక్కగా వెళ్తూ శుభాన్ని సూచిస్తున్నాయి. మాపటి వేళ నేనుదని మాధవు పాద సమీపమందు దండాపతి దుండనైన అదడాశుగ కాల భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయదారణమైన కరాబ్జ ఔదలన్ మోపి హసించి నాక భయము కృపతోడుత ఇయకుండునే. సాయంకాలం అయ్యేసరికి నేను వెళ్లి శ్రీకృష్ణుడి పాదాల దగ్గర చేరి సాగలపడి నమస్కరిస్తాను. ఆయన గబగబా పరుగెత్తే కాలమనే సర్పానికి తల్లడిల్లిపోయే భక్తుల భయాన్ని తొలగించే తన కరకమలాన్ని నా తలపై పెట్టకపోతాడా? చిరునవ్వులు చిందిస్తూ కరుణతో నాకు అభయ ప్రదానం ఇవ్వకపోతాడా? అని మరియు నక్రూరుండనేక విధంబుల గోవింద సందర్శనంబు గోరుచు నమందగమనంబున సుందరస్యందనారూఢుండై చని. ఇలా రకరకాలుగా అక్రూరుడు గోపాలకృష్ణుడి సందర్శనం కోరుకుంటూ రథము ఎక్కి వేగంగా ప్రయాణం చేసి వెళ్లి ముందటగని ఘనచందన కుందకుటజతాలసాల కురవకవట మాకందన్ నందిత బల గోవిందన్
వికచారుణారవిందన్ బృందన్. దశమ స్కంధము పూర్వ అక్రూరుడు బృందావనం గనుట. అలా వెళ్లి అక్రూరుడు మంచి గంధం, మొల్ల, మల్లె, తాడి, మద్ది, గోరంట, మగి, మామిడి మొదలైన పెద్ద చెట్లు వికసించిన ఎగతామరలు కలిగి బలరామ శ్రీకృష్ణులను సంతసింపచేసేది అయిన బృందావనమును తన ఎదుట కనుగొన్నాడు. కనీ బృందావనంబు దర్యంజొచ్చి అందు సాయంకాలంబున అడవికి నెరిగల మేతల వెంబడిందిగంబడి రాక చిక్కిన కుర్రకోడెపడ్డ తండంబులంగానక పాద ఇరుము మిర్రు పల్లంబనక తూరి పారి వెదకి కానక చీరెడు గోపకుల ఆహ్వాన శబ్దంబులాకన్నింపుచూ కోమల ఘాసఖాదన కుతూహలంబులంజిక్కి మక్కువంగ్రేపులంతలంచి తలారింపక తమకంబులం తమతమయంత అంభారవంబులు సేయుచు మాధంబులు స్రవింప పరువులిడు ధేనువులకు నోపరించుచు సద్యోజాతంబులకు తర్ణకంబుల వహించి నవసూతిగలు వెనుదగులుట వలన దామహస్తులైచను వల్లముల మెల్లన విలోకించుచు మంద ఇరుగలంకులం కలంకరహితులై పులి శివంగి వేగిలోనగు వాలుమెకంబుల మొత్తంబుల వలన అప్రమత్తులై కుఠాన కుంత శరాసన ప్రముఖాయుధంబులు ధరించి కావలి తిరుగు రేలంగడిచి నానావిధ సరసతృణ కబళ ఖాదన గరిష్టలై గోష్టంబులు ప్రవేశించి రోమంథలీలాలసలయ్యున్న ధేనువులును సన్నులు గుడిచి తల్లుల మ్రోల పెళ్ళురేగి క్రియళ్ళురుకు లేగలును వెదలైన మొదవులంబైకొని పరస్పర విరుద్ధంబులై ఢీకొని కొమ్ముల యుద్ధంబులు సలుపు వృషమంబులును అకుంఠిత బలంబులం కంఠరజ్జువులంద్రంచుకొని పొదలురికి దాటి తల్లులందూటి కుడుచు తరపి దూడల దట్టించి పట్టణమోపగ గ్రద్దన పెద్దలంజీరు గోపకుమారులును కొడుకుల మగల మామల మరందుల వంచించి పంచాయుధ భల్లభగ్న హృదయలై గృహకృత్యంబులు మరచి శంకిలక సంకేత స్థలంబుల కృష్ణాగమన తత్పరలయున్న గోపకామినులను గోష్ఠ ప్రదేశంబుల గోవులకు క్రేపుల విడిచి ఒడ్డుచూ మరలంగట్టుచూ ఈడ్చుచు క్రీడించు గోపకులును గోఖుర సముద్ధూత కరీష పరాగ పటలంబుల వలన మల్లారి దులదులనైన ధేనుదోహన వేళా వికీర్ణ పయోబిందు సందోహ పరంపరా సంపాదిత పంకంబులును దోహన సమయ గోపకరాకృష్ట గోస్తన నిర్గతంబులై కలశంబులందుబడియడు క్షీరధారల చప్పుళ్ళును మహోక్షకంఠ సంస్పర్శన స్నిగ్ధంబులైన మందిరద్వార దారుస్తంబుల పొంత నుండి ఉలికిపడి నలుదిక్కులు గనుంగొని నూతన జన విలోకన కుపితంబులైకరాళించు సారమేయంబులుంగలిగి బలరామకృష్ణ బాహుదండ ప్రాకార రక్షా విశేషభూషంబైన ఘోషంబు ప్రవేశించి అందు అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు. సంధ్యా సమయం కావడంతో దూడలు, కోడెలు, తొలిచూలు, గేదెలు గుంపులు గుంపులుగా మేతకై వెళ్లి అక్కడి పచ్చని పచ్చికలు మేస్తూ ఎంతకు ఇంటికి మరలి రాకపోతే వాటిని వెదుకుట కోసం పోయి పొదలు, మరుగులు, మిట్ట పల్లాలు లెక్కింపక పొదలలో దూరి పరిగెత్తుతూ వెదుకులాడి కనిపించక ఎలిగెత్తి పిలిచే గోపబాలుర సవ్వడి ఆలకించాడు. మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి అంతలో తమ లేగదూడలను తలుచుకుని ఆలస్యం చేయకుండా మమకారంతో తమకు తామే అంబారావాలు చేస్తూ పొదుగుల నుండి పాలు కార్చుకుంటూ పరుగెత్తి వస్తున్న ఆవులను వీక్షించాడు. అప్పుడే పుట్టిన దూడలను అరకడనుంచుకుని పలుపులు చేతపట్టుకుని క్రొత్తగా ఈనిన బాలెంత గోవులు వెంబడించగా మెల్లగా వెడుతున్న వల్లవులను చూశాడు. చిరుతలు, శివంగులు, పెద్ద పులులు లాంటి క్రూరజంతువుల బారిన పడకుండా
జాగరుకలై మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, విల్లులు పట్టుకుని కావలి కాస్తున్న కాపరులను దాటి ముందుకు సాగాడు. అక్కడ రకరకాలైన మిసిమెగల కసవులు మేసి బలిసి కొట్టాలలో చేరి ఆవులు మెల్లగా నెమరువేస్తున్నాయి. దూడలు పాలుగుడిచి తల్లుల ఎదుటే చెలరేగి చెంగు చెంగున దుముకుతున్నాయి. ఎదుకు వచ్చిన ఆవులపై బడి దాటుతూ వృషభాలు ఎదురు నిలిచి ఒకదానితో ఒకటి ఢీకొని కొమ్ములతో కుమ్ములాడుకుంటున్నాయి. 6 నెలల వయసు గల దూడలు మొక్కవోని బలంతో మెడ పలుపులు త్రెంచుకుని పొదలు దూకి కుప్పించి దూకుతూ తల్లిపొదుగులను పొడిచి పొడిచి పాలు కుడుస్తున్నాయి. వాటిని అదలించి యువతలకు పట్టి ఈడువ లేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. కొడుకులను భర్తలను మామలను మరుదులను మరపించి మన్మథ సరపీడితలై గొల్లమగువలు ఇంటి పనులు మరచి జంకు వదలి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుడి రాక కోసం వేచి ఉన్నారు. గోపకులు పసుల కొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ తిరిగి కట్టి వేస్తూ మరల పట్టి ఈడుస్తూ క్రీడిస్తున్నారు. ఆవుల గిట్టల వలన పొడి పొడియే వ్యాపించిన ఎండు పేడ దుమ్ము గోవులను పితికేటప్పుడు చెదిరిన పాల తుంపరల మొత్తముచే తడిసి అణిగిపోయి అడుసుగా మారింది. గోపాలకులు పాలు పిండేటప్పుడు ఆవుల చనుల నుండి చెంబులలోనికి కారే క్షీరధారలు జుంజుమ్మని చప్పుడు చేస్తున్నాయి. ఆబోతులు మెడ దురద తీర్చుకోవడానికి ఒరసుకొనగా నునుపారిన గుహద్వారసీమలోని స్తంభాల సమీపాన ఉన్న కుక్కలు ఒలికిపడి క్రొత్త వారిని చూసి కోపంతో మోగుతున్నాయి. ఆ గొల్లపల్లె బలరామకృష్ణులు భుజదండములనే ప్రాకారంతో పరిరక్షింపబడుతూ ఉన్నది. అక్రూరుడు సాయం సంధ్యా సమయంలో అలాంటి వ్రేపల్లె ప్రవేశించాడు. అలా ప్రవేశిస్తూనే అక్కడ జలజాంకుశాదిరేఖలు గల హరిపాదముల చొప్పుగని మోదముతో పులకించి రథము దిగి ఉత్కలికన్ సంతోష బాష్ప కలితాక్షుండై పద్మము, అంకుశము మొదలగు శుభలక్షణములు కల కృష్ణుడి పాదముద్రలను అక్రూరుడు సంతోషంతో తిలకించాడు. మేను పులకించింది. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా అతను ఉత్కంఠతో రథం దిగాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 117. గోపికల విరహాలాపములు 118. వృషభాసురవధ 119. కంసునికి నారదుడు జెప్పుట 120. కంసుని మంత్రాలోచన 121. కంసు డక్రూరునితో మాట్లాడుట 122. కేసిని సంహారము 123. నారదుడు కృష్ణుని దర్శించుట 124. వ్యోమాసురుని సంహరించుట 125. అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట 126. అక్రూరుడు బృందావనంగనుట